మున్సిపల్ సాధారణ ఎన్నికల ప్రచారం దగ్గర పడడంతో నేతల మాటలు తూటాలు వెళ్తున్నాయి. అందులోనే భాగంగా మనం ప్రస్తుతం మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారితో ఉన్నాం. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. మీ ప్రచారం ఎలా సాగుతుంది? ఇప్పుడు ఈ మున్సిపల్ ఎన్నికలలో ఏ వార్డుకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రజలు స్వచ్ఛందంగా ఈసారిను కారు గుర్తుకే వెయ్యాలి, కేసీఆర్ని మళ్ళీ ముఖ్యమంత్రి చూడాలనే ఆలోచనతోటి ఉన్నారు. ప్రతి ఒక్కరిలో ఆ భావన స్పష్టమైతా ఉన్నది. ఇలా మేము అనేక సందర్భాలలో మీటింగులు పెట్టినాం, కానీ ఈ మీటింగులలో ఉన్నంత స్పష్టత ఆ మీటింగులలో మాకు అప్పుడు అగుపడలే. ఇప్పుడు స్పష్టంగా అగుపడతా ఉన్నది. వారి ముఖంలో ఆనందం, వారి కదలికలో, వారి మాటలలో, ఇంటికి వెళ్ళినప్పుడు కానీ ఇక్కడ వారితోటి గ్రూప్ మీటింగ్లు పెట్టినప్పుడు కానీ స్పష్టంగా అగుపడుతుంది. ఈసారి కేసీఆర్ను చూసి మేము కారు గుర్తుకు ఓటేస్తాం. అంటే సర్పంచ్ ఎలక్షన్ లో కూడా మీకు గ్రాఫ్ కొంచెం పెరిగింది అనుకోవచ్చా? 100%. ఎందుకంటే గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి 10% కూడా సర్పంచ్ పదవులు లేవు. కానీ ఇప్పుడు మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, మేము ప్రతిపక్షంలో ఉన్నాం. అయినా కానీ మాకు 40% సర్పంచ్ స్థానాలు గెలుచుకోగలిగినాం. అంటే ఆ గ్రాఫ్ పెరిగినట్టే కదా. కొంత పాలు పెరిగింది గ్రాఫ్, దాంట్లో ఏం బాధ లేదు. నాకు చెప్పండి, ఇప్పుడు అక్కడ చెండూరు మున్సిపాలిటీ 10 వార్డులు, ఇక్కడ చౌటుప్పల్ మున్సిపాలిటీ 20 వార్డులు, మీరు ఎన్ని కైవసం చేసుకోబోతున్నారు? ఇప్పుడు ఎన్ని కైవాసం చేసుకోవడం అనేది ఒక భాగం అయితే, చండూరు మున్సిపాలిటీలో, చౌటుప్పల్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయం. కొంత పాలు బీఆర్ఎస్ జెండా ఎగిరిపోతా ఉన్నది. నిన్న రాజగోపాల్ రెడ్డి మీ మీద కానీ బీఆర్ఎస్ పార్టీ మీద కానీ ఒక కామెంట్ చేసిండు. బీఆర్ఎస్ పార్టీకి 5 సీట్లు కూడా రావు, ఏదైతే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఉన్నారో వారు తిరిగి దండగా, వారికి డీజిల్ దండగా అని కామెంట్ చేశారు. దానిపైన మీరు ఏం స్పందిస్తారు? చూడు, ఎందుకంటే ఎప్పుడేం మాట్లాడతాడో అర్థం కాదు. నిన్ననే కదా ఇది చండూరులో ఒక మసీదుకు పోయి ఆ ముస్లింలతోటి సంభాషణ చేసినాడు. అసలు కేసీఆర్ పాలనే బాగుంది, కేసీఆర్ నువ్వు మెచ్చుకుంటూ మాట్లాడినాడు. ఇలా మా వాళ్ళు ఏమి కూడా హామీలు అమలు చేస్తలేరన్న భావనతోటి మాట్లాడినాడు. అంటే మరి రేపు బీఆర్ఎస్ పార్టీకి 5 సీట్లే రావు అనేది ఎట్లా చెప్పగలుగుతాడు? ఆయన పాలన బాగుందని ఆయనే చెప్పిండు కదా. ఏమనాలా, పిచ్చోడు అనాలా, మంచోడు అనాలా? రాబోయేది ఎట్టి పరిస్థితులలో ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఎవరిని అడిగినా చెప్తారు, ఎందుకు వాళ్ళ ఎమ్మెల్యేలను అడిగినా చెప్తారు, ఎందుకు వాళ్ళ మంత్రులను అడిగినా చెప్తారు. ఆయనకు తెలియదా మరి? ఇది వాస్తవం. ఇక ఎందుకు తిరుగుతున్నాడు అంటే, నీ లెక్క నీ పదవులు కాంట్రాక్ట్ల కొరకే కాదు. నాకు పదవులు అనేది ప్రజలతోటి మమేకం కావటానికి, ప్రజలతోటి సత్సంబాలు నెలకొల్పడం కొరకు నాకు పదవి కావాలి. ఈ ప్రాంత అభివృద్ధి కొరకు నాకు పదవి కావాలి. అంతే తప్ప నీ లెక్క పదవి పొంది నీ కాంట్రాక్ట్ కొరకే ఆ పదవులను ఉపయోగించుకున్న దాఖలాలు మాకు లేవు. రాజగోపాల్ రెడ్డి ఏం చెప్తున్నా అంటే, ఏదైతే ఇక్కడ మున్సిపాలిటీ చౌటుప్పల్ మున్సిపాలిటీ కానీ అక్కడ చెండూరు మున్సిపాలిటీ కానీ నేను రాజీనామా చేయడం తోటి ఈ అభివృద్ధి వచ్చింది, ఈ అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. ఇక్కడ చౌటుప్పల్ మున్సిపాలిటీలో కానీ 100 పడకల ఆసుపత్రి కానీ నా రాజీనామాతోటి వచ్చింది, సీసీ రోడ్లు కానీ ఏ కానీ నేను రాజీనామా చేయడం వల్లనే వచ్చింది, అది నేను చేసిన డెవలప్మెంట్ అని చెప్తున్నాను. కొద్దిగా సిగ్గుండాలి మాట్లాడటానికి. నువ్వు రాజీనామా చేసింది స్పష్టంగా నువ్వే చెప్పావు కదా. 18,000 కోట్ల కాంట్రాక్ట్ కొరకు రాజీనామా చేసినావు, బీజేపీ పార్టీలో జాయిన్ అయినావు. ఒకవేళ ఇక్కడ అభివృద్ధి కొరకే రాజీనామా చేస్తే అదే పార్టీ నుంచి పోటీ చేయాలి. మరి అధికారం లేని రాష్ట్రంలో అధికారం లేని బీజేపీ పార్టీలో పోటీ చేయడం అంటే అర్థమేముంది? ఈ ప్రభుత్వాన్ని కూలదోయటానికి బీజేపీ పార్టీతోటి
కుమ్మక్కై కుట్రలు చేసి రాజీనామా చేసి 18,000 ట్రక్ను సంపాదించుకున్నావు. అదే గాని నువ్వేమో ఈ ప్రాంత అభివృద్ధి కొరకు రాజీనామా చేయలేదు. ఇది వాస్తవము, ప్రజలందరికీ తెలుసు, నీకు తెలుసు, నీ ఆత్మకు తెలుసు. అది ఇక్కడ నిధులు నేను ఉప ఎన్నికలలో గెలవటం వల్ల ఇక్కడ మంత్రులను, సంబంధిత శాఖల అధికారులను, సంబంధిత శాఖల మంత్రులను తీసుకొచ్చి నిధులు తీసుకొచ్చినను 576 కోట్లు. అందులో భాగమే ఇక్కడ 36 కోట్లతోటి 100 పడకల ఆసుపత్రి నిర్మాణము, ఈ మున్సిపాలిటీకి సుమారుగా 80 కోట్ల రూపాయల నిధులు, చండూరు మున్సిపాలిటీకి 50 కోట్ల నిధులు, అండ్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు, ఇవన్నీ కూడా ఆ నిధులతోటే మేము అభివృద్ధి చేస్తా ఉన్న సందర్భంలో మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికలు నేను ఓడిపోవటం వల్ల ఆ ఎక్కడేసిన కొంగడి ఆన్నే ఉంది. ఒకవేళ నువ్వు రాజీనామా చేస్తే వచ్చిన నిధులైతే మరి ఇప్పుడు పనులు ఎందుకు చేయవు? ఆ పనుల మీద ప్రేమే ఉంటే, ఈ ఈ ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలనే కోరికే ఉంటే ఈ పనులు అక్కడ ఎందుకు నిలిచిపోయినాయి? హాస్పిటల్ ఆన్నే ఆగిపోయింది, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఆన్నే ఆగిపోయింది, శ్మశాన వాటిక ఆన్నే ఆగిపోయింది, దోబిఘాట ఆన్నే ఆగిపోయింది, చండూరులో అన్ని రోడ్లన్నీ ఎక్కడికక్కడ ఆగిపోయినాయి. ఆ 576 కోట్లతో నిధులతోటి తెచ్చిన పనులు ఏవైతే శాంక్షన్ అయిన పని అన్నీ కూడా ఆగిపోయినాయి. ఏ ఒక్క పని కూడా ఏదో 1, 2, 3 అవుతున్నట్టు. అప్పుడు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో తెచ్చిన సబ్ స్టేషన్లు మొన్న ఏదో చేసి ఓపెన్ చేసినట్టు. 10% పనులు కూడా పూర్తి కాలేదు. 90% పనులు అట్నే మిగిలి ఉన్నాయి. నారాయణపురంలో అయితే 60 కోట్ల రూపాయల నిధులతోటి శాంక్షన్ అయినాయి, క్యాన్సిలే అయినాయి. ఎందుకు గొప్పలు చెప్పుకుంటున్నా నాకైతే అర్థమే అయితే లేదు. మాటలు ఎక్కువ, పనులు తక్కువ. ఆయన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు, దీన్ని బట్టి కోతల రాజగోపాల్ రెడ్డి అంటాడు. ఇప్పుడు ఎట్లయిందంటే ఆయన మాటలు అంటుండు, ఏది చైనా వస్తువు కట వారంటీ లేదట, ఈయన మాట కట గ్యారంటీ లేదట. ఈ గ్యారంటీ లేని మాటలు మాట్లాడి చిల్లరగా అవుతున్నాడు. రోజుకో మాట. ఓ దగ్గరికి పోయి ఓట్లు పైసలకు అమ్ముకోవద్దు అంటాడు. ఓ దగ్గరకు వచ్చి నీకు దగ్గర 1 కోటి రూపాయలు ఉన్నాయా, బీఫామ్ ఇస్తా అంటాడు. ఏంది ఇది నాకు అర్థం కాదు. కానీ ఏదో ఒక పాలసీలకు కట్టుబడి ఉండాలి. ప్రభుత్వ పాలసీలకు నీకు కట్టుబాటు లేదు, నీ మాటలకు కట్టుబాటు లేదు. ఏది నోటికి వస్తే అదే మాట్లాడుతూ ఉన్నాడు అవగాహన రాహిత్యంతో. అవగాహన రాహిత్యం ఇదంతా కూడా. దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే, పొద్దున లేస్తే ఈ ప్రాంతం వైపు, ఈ ప్రాంతాభివృద్ధి కొరకు ఆలోచిస్తలేడు. కేవలం మంత్రి 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 అని పొద్దున్న లేసే చిన్నపిల్లగాడికి ఇట్లా పాలకు ఏడ్చినట్టు మంత్రి పదవి కొరకు ఏడుస్తా ఉన్నాడు. రోజుకో నేను ఈయనే ఢిల్లీకి పిలిచిరని పోయిండు, ఇవాళ కొండగట్ల పూజలు చేస్తుండు. ఇక్కడ మధ్యనే ఎన్నికల ప్రచారం మధ్యనే ఆగిపోయిండు. ఢిల్లీకి పిలుస్తూ నాకు మంత్రి పదవి వస్తుందని ఇవాళ కొండగట్టు పోయి పూజలు చేస్తుండు. అంటే ఏందో నాకు అర్థం కాదు. ఢిల్లీకి పోతా అంటాడు, పోయి ఈ గెస్ట్ హౌస్ లో వంతాడు, కోటర్ తాగుతాడు, సప్పుడు అంటే పత్తాలు గిత్తాలు ఆడుకుంటూ వంతాడు. కానీ అక్కడ ఉన్నోళ్ళు చెప్తుర్రు, నాకు ఇవన్నీ తెలిపోయి నాకేం తెలుసు, ఆయన ఎమ్మటి ఉన్నోళ్ళే చెప్తుర్రు మా సార్ గిట్లా అని. ఇక వాళ్ళు ఎమ్మటి ఉన్నోళ్ళు చెప్పినప్పుడు నేను కూడా కొద్దిగా నమ్ముతున్నా, గిట్లుంటుందా ఆయనకు అసోటోడు కాదేమో అనుకుంటున్నా. కానీ వాళ్ళు మీకు ఏం తెలియదు సార్, మీరు అమాయకులు అని చెప్తా ఉన్నారు. అన్న చెప్పండి, ఫైనల్ గా ఇప్పుడు ఇక్కడ చెండూరు మున్సిపాలిటీ ప్రజలకు కానీ, చౌటుప్పల్ మున్సిపాలిటీ ప్రజలకు కానీ ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు? నేను ఈ మున్సిపాలిటీల ప్రజలకు ఒకటే మనవి చేస్తా ఉన్నాను. ఈ ప్రభుత్వం ఏదైతే ప్రజలకు మాట ఇచ్చిన హామీలు ఉన్నాయో ఆ హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఇప్పటి వరకు 2.5 సంవత్సరాలు అయితా ఉన్నది. ఈ హామీలన్నీ నెరవేర్చాలి అంటే, అట్లాగనే మున్సిపాలిటీలో ఏది ఆగిపోయిన పనులు పూర్తి కావాలి అని అంటే, అట్లాగనే ఈ మున్సిపాలిటీలు అభివృద్ధి చెందాలి అని అంటే, కారు గుర్తుకు ఓటేసి అత్యధికమైన మెజార్టీ తోటి గెలిపిస్తే ఈ 2 మున్సిపాలిటీలలో మున్సిపాలిటీ చైర్మన్ పదవులను కైవాసం చేసుకొని తప్పనిసరిగా మున్సిపాలిటీ అభివృద్ధి చేస్తాం. మిగిలిపోయిన పనులన్నింటికి కూడా నిధులు ఉన్నాయి, ఆ నిధులతోటి పూర్తి చేస్తామని హామీ ఇస్తా ఉన్నాం. ఈ సంకేతం ఏంది అంటే,
రాబోయే రోజులలో ఈ గెలుపు సంకేతం ఏంటంటే రాబోయే రోజులలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తది అని ప్రజలకు ఒక సంకేతం ఇచ్చినట్టయితది. ఆ సంకేతంతో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాడు అనేది కూడా ఒక సంకేతం పోతది. దాంట్లో ప్రజలు కొంత ఇబ్బందుల పాలున్నారు. అయ్యో మేము ఆగమైతిమి, మోసపోతిమి అనే దాని మీద ఉన్నారు. ఆ ఆ బాధ నుంచి బయటపడతారు. ఇది ఏదైతే ఉందో ఇంకో 3 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ అధికారం వస్తుంది కాబట్టి ఇప్పుడు ఏదైతే మున్సిపాలిటీలు ఇక్కడ చెండూరు కానీ ఇక్కడ చౌటుపల్లి మున్సిపాలిటీని అత్యధికంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకుంటే ఇక ముందు ఏదైతే అభివృద్ధి కార్యక్రమం ఉందో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది. ఏదైతే రాజగోపాల్ రెడ్డి ఉందో ఆ రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి మీద ఉన్న సోయి ఆ మునుగోడు ఆ అభివృద్ధి మీద లేదని ఇక్కడ చెప్తున్నారు. కెమెరామ్యాన్ కృష్ణతో గణేష్, RTV, ఉమ్మడి నల్గొండ జిల్లా. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.